తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వారసత్వంపై అన్నదమ్ముల మధ్య రచ్చ జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి షర్మిలారెడ్డి మధ్య ఒక విభేదం నడుస్తూ ఉంది. అయితే ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి యువ నాయకుడు ఎవరైతే కేటీఆర్ ఉన్నారో, కేటీఆర్కు ఆయన సోదరి కవితకు మధ్య కూడా ఒక విభేదం నడుస్తూ ఉంది. పార్టీలు తమదంటూ కూడా ఒక సోషల్ మీడియా వార్ అయితే నడుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ స్థాయిలో కాకపోయినా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గంలో ప్రధానంగా చెప్పుకోవాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సామాజిక వర్గంలో మంచి ఫాలోయింగ్ ఉన్న నేత ముద్రగడ పద్మనాభం. ఇటీవల ముద్రగడ పద్మనాభం కూతురు బార్లపూడి క్రాంతి ఆమె ఒక ట్వీట్ చేశారు. ముద్రగడ ఆరోగ్యం సరిగ్గా లేదు, ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారు, కావాలని అంటే ఇంటెన్షనల్గా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించేలాగా ఆయన కుమారుడు గిరి ట్రీట్మెంట్ చేయించట్లేదని కూడా ఒక ట్వీట్ చేశారు. అంతేకాదు కుమారుడితో పాటు గిరితో పాటు ఆయన మామగారు ఎవరైతే ఉన్నారో ఆ మామగారు వీళ్ళంతా కూడా ముద్రగడ చుట్టూ చేరి ఆయనకు సరైన ట్రీట్మెంట్ అందనివ్వకుండా చేస్తున్నారని కూడా ఆమె ట్విట్టర్ వేదిక అంటే ఎక్స్ వేదికగా కూడా పలు ఆరోపణలు చేసిన పరిస్థితి మనం చూసాం. అయితే దీనికి కౌంటర్ ఇస్తూ కూడా ముద్రగడ పద్మనాభం గారు ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. తనకు ఎటువంటి అనారోగ్యం లేదు, కేవలం వయసు రీత్యా వచ్చినటువంటి అనారోగ్యమే తప్ప తనకు ఎటువంటి అనారోగ్యం లేదని కూడా ఆయన స్పష్టం చేస్తూనే కేవలం తన కుమారుడు రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక బార్లపూడి క్రాంతి ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఆయన ఘాటుగా స్పందించిన పరిస్థితి. కేవలం తనకు దగ్గర అవడానికి కోసమే తన కూతురు ఈ విధంగా చేస్తుందని ఆయన చెప్పిన పరిస్థితి మనం చూస్తాం. అయితే ఈ ఘటన అన్నిటికీ కన్నా మనం పూర్వపరాలు పరిశీలిస్తే గత ఎన్నికలకు ముందు ముద్రగడ పద్మనాభం గారు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు పరిస్థితి గమనిస్తే జనసేన పార్టీలో చేరతారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో ఆయన ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పవన్ కళ్యాణ్ని ఆయన పిఠాపురం నుంచి ఓడిస్తానని కూడా ఒక ఛాలెంజ్ విసిరడమే కాదు, ఒకవేళ పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయితే గెలిస్తే మాత్రం తన పేరు మార్చుకుంటాను, ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానన్నారు. ఆయన పట్టుదలగా పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ముద్రగడ పేరు కూడా మార్చుకుని ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా పబ్లిష్ చేసిన పరిస్థితి మనం చూసాం. అంటే ముద్రగడ పద్మనాభం గురించి తెలుసుకోవాలంటే గోదావరి జిల్లాలో ఆయన పట్టుదల అంటే ఆయన మొండి పట్టుదల కంటే కూడా మొండి పట్టుదల ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కాపు సామాజిక వర్గంతో పాటు మిగతా సామాజిక వర్గాలు, ఓన్లీ కాపు సామాజిక వర్గం కాదు, ఆయన్ని అభిమానించే వాళ్ళు అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నారు, అన్ని కులాల్లోనూ ఉన్నారు. అయితే ఆయన మొండితనం, ఆయన పట్టుదల ఏ విధంగా ఉంటుందనేది ఈ యొక్క ఘటన నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు బార్లపూడి క్రాంతి ఎవరైతే ఆయన కుమార్తె ఉన్నారో ఆమె ప్రస్తుతం ముద్రగడకు చాలా దూరంగా ఉంటున్నారు. ఎటువంటి బంధుత్వాలు లేవు, వాళ్ళ కుటుంబాల మధ్య రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే రాజకీయంగా ఎదుగుదలకు తన కుమారుణ్ణి ఆయన ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన్ని నియమించింది. ఇటీవల నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో కూడా ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పాల్గొంటున్న పరిస్థితి. ఆయనతో పాటు ముద్రగడ ఆరోగ్యం సహకరించిన ప్రతిసారి కూడా వెళుతూ నియోజకవర్గంలో పాల్గొంటున్నారు. ఒకవేళ ఆయన ఆరోగ్యం సహకరించకపోతే మాత్రం ఆయన ప్రజలకు ఉద్దేశించి ఒక లెటర్లు రాస్తున్న పరిస్థితి కూడా చూస్తాం. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి వెన్నుపోటు దినం కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున ఆ పార్టీ శ్రేణులంతా కూడా ముద్రగడ అభిమానులు కూడా ప్రతిపాడు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ముద్రగడ అనారోగ్య ఎపిసోడ్పై ఆయనకు కొంత అనారోగ్యం ఉందని, క్యాన్సర్తో బాధపడుతున్నారని కూడా బార్లపూడి క్రాంతి చెప్తా ఉన్నారు. అయితే ఇది వాస్తవమా కాదా అనేది ఎటువంటి నిర్ధారణ జరగకపోయినప్పటికీ బయట చక్కర్లు కొడుతున్న విషయం మాత్రం గత 6 నెలల క్రితం ఆయనకి క్యాన్సర్ వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ అయిందని కూడా చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు నిజం అనేది మనం ఇప్పుడే కన్ఫర్మ్ చేయలేం. ఎందుకంటే ముద్రగడ ఫ్యామిలీ నుంచి కానీ ముద్రగడ కుమారుడు కానీ ఆయన కానీ ఎక్కడ దీన్ని ప్రకటించిన పరిస్థితి మనం చూడలేదు. అయితే ఈ వ్యవహారంలో చూసుకుంటే బార్లపూడి క్రాంతి గారు పూర్తిగా తండ్రికి ఉన్నటువంటి లెగసీని తను సొంతం చేసుకోవాలి, అదేవిధంగా కుమార్తెగా తను ఒక ముద్ర వేసుకుని రాజకీయాల్లో రాణించాలని చూస్తున్నారని ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే రెండు కుటుంబాల మధ్య, క్రాంతి గారి కుటుంబం కావచ్చు, ఇటు ముద్రగడ కుటుంబానికి సంబంధించి ఎటువంటి రాకపోకలు కానీ మంచి చెడులకు ఆహ్వానించుకోవడం కానీ ఈ కార్యక్రమాలు ఎప్పటి నుంచో నిలిచిపోయాయని చెప్తా ఉన్నారు. మరోవైపు ముద్రగడ గారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మీద కౌంటర్ ఇస్తారో, లేదంటే జనసేన పార్టీకి వ్యతిరేకంగా ఒక కౌంటర్ ఇస్తారో దాన్ని వెంటనే
క్రాంతి గారు వచ్చి దానికి సమాధానం చెప్తూ ఉంటారు. అఫీషియల్గా ఎటువంటి నిర్ధారణ జనసేన పార్టీ నుంచి లేకపోయినప్పటికీ కూడా జనసేన పార్టీ స్పోక్స్ పర్సన్గా ఈమె దాన్ని ఖండిస్తూ ముద్రగడకు కౌంటర్ ఇస్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో తండ్రి అనారోగ్యాన్ని అడ్డం పెట్టుకుని ఆమె మరోసారి ఈ సోషల్ మీడియాలో అనేక అనేక కౌంటర్లు ఇవ్వడం, అనేక కామెంట్స్ చేయడం కూడా చూస్తూ ఉంటే దీన్ని కేవలం ఆయన రాజకీయ లెగసీని వారసత్వాన్ని తీసుకుని ఆమె ముందుకు సాగాలనే ప్రయత్నం చేస్తున్నారని మాత్రం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు ముద్రగడ కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి అనారోగ్య పరిస్థితులు, ఇటువంటి క్యాన్సర్ బారిన పడ్డారు అనేది వాస్తవం అయితే కనుక తండ్రిగా ఆయన దగ్గరికి వెళ్ళి ఇది జరిగిందేదో జరిగిపోయిందని చెప్పి అది సమసిపోయేలా కుటుంబాల మధ్య నెలకొన్నటువంటి ఇబ్బందులను లేదంటే అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేయాలి తప్ప సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా ఇటువంటి ప్రకటనలు చేయడం వల్ల సమాజంలో అంటే సొసైటీలో చూసుకోవచ్చు, లేదంటే పార్టీ పరంగా చూసుకోవచ్చు, మరింత వాళ్ళ బంధం బలహీనపడే అవకాశం ఉంటుందని చెప్పక తప్పదు. ఏదైనప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. తన రాజకీయ వారసుడు ముద్రగడ గిరిబాబు ఎవరైతే ఉన్నారో ముద్రగడ కుమారుడు, ఆ ముద్రగడ గిరి మాత్రం ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. ఆయన ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. వచ్చే ఎన్నికలకి ఆయనకి అక్కడ సీట్ ఇస్తారని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బార్లపూడి క్రాంతి ఎవరైతే ఉన్నారో ఆమె చేస్తున్నటువంటి ఇటువంటి ప్రయత్నాలు వాళ్ళు తిప్పికొట్టే ప్రయత్నం కూడా ముద్రగడ కుటీరం నుంచి కనిపిస్తూ ఉంది. ముద్రగడ చేస్తున్నటువంటి ఈ ప్రచారాన్ని, ముద్రగడకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ప్రచారానికి మాత్రం వాళ్ళు గట్టిగా స్పందిస్తూ ఉన్నారు పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇటువంటి పరిస్థితుల్లో ముద్రగడ కుమార్తె ఈ విధంగా స్పందించడం పట్ల ముద్రగడ క్లోజ్ సర్కిల్స్తో పాటు ఆయనకు ఉన్నటువంటి అభిమానులు కూడా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.